హలో వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నాం అనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. మీకు తెలిసినట్టు నాగవంశీ గారి ప్రొడక్షన్లో, కళ్యాణ్ శంకర్ గారి డైరెక్షన్లో మ్యాడ్ సీక్వెల్ అయిన మ్యాడ్ స్క్వేర్ మూవీ ఇప్పుడే రిలీజ్ అయింది. ఇది మాకు అనిపించిన ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ ఏంటంటే ఈ మూవీ ఒక ఓకేయిష్ మూవీ అని. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా ట్రై చేశారు, కానీ అది అంతలా వర్క్ కాకపోవడంతో ఇది ఒక వన్ టైం వాచబుల్గా మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అవును, ఎందుకంటే మ్యాడ్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. దాంట్లో పండినంత కామెడీ, అది ఉన్నంత హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడో దీంట్లో మిస్ అయ్యింది అని మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. కరెక్ట్. ఎందుకంటే పార్ట్ 1కి వచ్చిన క్రేజ్ని ఎన్కాష్ చేసుకోవడానికి పార్ట్ 2 తీసారే అనిపిస్తుంది. ఎందుకంటే పార్ట్ 1లో పండినంత కామెడీ కానీ ఆ హిలేరియస్ పంచెస్ కానీ పార్ట్ 2లో పడలేదు. సినిమా టీం వాళ్ళు ప్రమోషన్ టైంలో చెప్పినట్టుగానే దీంట్లో స్టోరీ ఏముండదు, లాజిక్స్ని వెదక్కండి, ఓన్లీ మీరు ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ లాగా చూడమని చెప్పినా కూడా ఫోర్స్డ్ కామెడీ వల్ల థియేటర్ అక్కడక్కడ డల్గా అవ్వడంని మేము గమనించాము. కొన్ని చోట్ల ఫోర్స్డ్ కామెడీ ఉండడం వల్ల థియేటర్ డల్గా ఉన్నా, ఇంకొన్ని చోట్ల జెన్యూన్ కామెడీ ఉండడం వల్ల థియేటర్లో ఉన్న జనాలు దాన్ని ఎంజాయ్ చేయడం కూడా చూసాము. ఇక సాంగ్స్ విషయానికి వచ్చేటైతే సినిమాకి ముందు రిలీజ్ అయిన సాంగ్స్లో స్వాతిరెడ్డి సాంగ్ తెచ్చినంత హైప్ తప్ప ఇంకే సాంగును సినిమాకి అంతలా హైప్ తీసుకురాలేదనేది మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అవును, సినిమాలో ఉండే సాంగ్స్ సినిమా ఫ్లోకి అవసరం అని అనిపించలేదు. అది తప్పితే స్వాతిరెడ్డి సాంగ్కి మొదలు 2 ఐటమ్ సాంగ్స్ లాగా చేసిండే దాని నుంచి స్వాతిరెడ్డి సాంగ్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండలేదు. మ్యాడ్ పార్ట్ 1ని మనం చూసినట్టయితే దాంట్లో స్టోరీ ఏమీ లేకపోయినా మేము అప్పుడే చెప్పినట్టుగానే ఇదొక హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ కావడంతో దాన్ని మనం మళ్ళీ చూడాలి అని అనిపించేది. మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికి దీంట్లో ఒక చిన్న స్టోరీ లైన్ ఉన్నా కూడా మళ్ళీ చూడాలి అనిపించేలా ఏమీ లేదు. అవును, మ్యాడ్ పార్ట్ 1 మళ్ళీ చూడాలి అనిపించే రీజన్ మేము ముందు చెప్పినట్టు అది ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ అవడం వల్ల యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. అది తప్పితే అక్కడ ప్రతి ఒక్కటి ఇండివిజువల్ స్టోరీ ఉంది. కానీ మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికి ఒక లడ్డు అనే క్యారెక్టర్ మీద స్టోరీ రివాల్వ్ అవ్వడం వల్ల మ్యాడ్ 1 ఇంపాక్ట్ చేసినంత మ్యాడ్ పార్ట్ 2 చేయలేదనిపిస్తుంది. ఇంకా మనము లడ్డు అనే క్యారెక్టర్కి వచ్చేట్లయితే అతనితోనే మూవీ స్టార్ట్ అవుతుంది, అతని నరేషన్తోనే మూవీ సాగుతుంది, అతనితోనే మూవీ ఎండ్ అవుతుంది. అదే సేమ్ టెంప్లెట్ని మనం మ్యాడ్ స్క్వేర్లో కూడా చూడొచ్చు. అతనితోనే స్టార్ట్ అవుతుంది, అతని నరేషన్తోనే మూవీ సాగుతుంది, అతని నరేషన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. ఇంకా అశోక్ అనే క్యారెక్టర్ని మనం చూసినట్టయితే మీలో ఎంతమంది గమనించారో అశోక్ని మ్యాడ్ పార్ట్ 1లో కూడా క్లైమాక్స్లో హీరోలా చూపించారు, మ్యాడ్ స్క్వేర్లో కూడా తననే హీరోలా హైలైట్ చేసి చూపించారు. మీలో ఇది ఎంతమంది అబ్జర్వ్ చేశారు? మ్యాడ్ టైటిల్లో ఏ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఉండేది. దానివల్లనేమో అశోక్ అనే క్యారెక్టర్ని పార్ట్ 1లో కూడా హైలైట్ చేసి హీరోలా చేశారు క్లైమాక్స్లో. పార్ట్ 2లో కూడాను మనం అలాగే చేయడం చూడొచ్చు. మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా ఒక జైల్ సీన్తో స్టార్ట్ అవుతుంది. లడ్డుగాడు జైలుకి ఎలా వచ్చాడు అని తన తోటి ప్రిజనర్స్కి చెప్పడంతో స్టోరీ ఆరంభమవుతుంది. తర్వాత మ్యాడ్ 1 టు మ్యాడ్ 2 ట్రాన్సిషన్ వచ్చి లడ్డుగాడి మ్యారేజ్ దాకా వెళ్తుంది. లడ్డుగాడి మ్యారేజ్ బ్రేక్ అయ్యి తర్వాత వాళ్ళు గోవాకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేశారో మరియు దాని నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే ఈ స్టోరీ అయినది. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి, మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.